హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. యండమూరి వీరేంద్రనాథ్ గారి 'తులసి' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. తెల్లవారుజామున 4:30కి దార్కా విద్యాపతి ఇంటి ప్రహరీ గోడ దూకి లోపలి కాంపౌండ్లోకి వెళ్ళి చెట్టెక్కి ఆకుల మాటన కూర్చున్నాడు. ప్రొద్దున 6కి విద్యాపతి తన స్టడీ రూంలోకి వస్తాడు. దాదాపు 2 గంటల సేపు పుస్తకాలు చదువుతూ కూర్చుంటాడు. కిటికీ ప్రక్కన కూర్చుని ఒంటరిగా అతడిని భస్మం చేయడానికి అంతకన్నా మంచి సమయం ఇంకోటి ఉండదు. బయట అయితే ఎవరన్నా చూసినా తన చూపు ఇంకెవరి మీదైనా పడినా కష్టం. ఇలా అయితే ఇంటి పెద్ద చనిపోయి అందరూ ఏడుస్తూ ఉంటే అక్కడి నుంచి తప్పుకోవడం చాలా సులభం. అసలు ఈ పని 4 రోజుల క్రితమే చేయాల్సింది. కానీ విద్యాపతి ఊరు వెళ్ళటం వల్ల ఆలస్యమైంది. అతడి ఇంటి ముందు కాపు వేసి క్రితం రాత్రి అతడు రావటాన్ని చూశాడు. 6:30 అయింది. పక్షులు నిద్రలేచి కిలాకిలా రావాలు చేస్తున్నాయి. 7 అయింది, 8 అయింది, 8:30 అయింది. చెట్ల ఆకుల మధ్య అసహనంగా దార్కా కదిలాడు. అంతలో గేటు తెరుస్తున్న చప్పుడు వినిపించింది. లోపలకు ఫియట్ దూసుకొచ్చింది. అందులోంచి దిగింది తులసి. దార్కా స్థాణువయ్యాడు. ఆ సమయంలో తులసి అక్కడికి రావటం దార్కాకు ఎందుకో అంత బాగా అనిపించలేదు. అతడు అసహనంగా తల విదిల్చుకోబోతుండగా అకస్మాత్తుగా గుమ్మం దగ్గర విద్యాపతి కనిపించాడు. ఫుల్ సూట్లో ఉన్నాడతడు. దార్కా చేయి చెట్టు కొమ్మ చుట్టూ బిగుసుకుంది. మరిక ఆలస్యం చేయదలుచుకోలేదు. రెండో చేత్తో కన్ను రుద్దుకున్నాడు. కన్ను రుద్దుకున్న మరుక్షణం కిరణం బయలుదేరుతుందని అతనికి తెలుసు. అది ఇనప తలుపులను నిమిషంలో కాలుస్తుంది. మనిషిని క్షణంలో కాల్చి చంపుతుంది. విద్యాపతి మొదటి మెట్టు దిగాడు. దార్కా కంటి నుంచి చేయి తీసి కన్ను తెరిచాడు. అయితే ఎవరూ ఊహించని విధంలో ఒక అనూహ్యమైన సంఘటన అకస్మాత్తుగా అనుకోకుండా చప్పున జరిగిపోయింది. తన కారుకు తులసి కారు అడ్డురా ఉండటంతో విద్యాపతి, తులసి, నీ కారు అడ్డుతీ అంటూ లోపలికొచ్చాడు. దూరంగా ఉన్న దార్కాకు ఈ మాటలు వినిపించలేదు. అతడు కన్ను రుద్దుకుని సంసిద్ధుడై కన్ను తెరిచేసరికి విద్యాపతి లోపలికి వెళ్ళడం, అతడు ఉన్న మెట్ల మీదకు అదే సమయానికి లోపల నుంచి విద్యాపతి మనవరాలు పరిగెత్తుకు రావటం ఒకేసారి జరిగిపోయినాయి. దార్కా చప్పున కన్ను మూసుకోబోయాడు. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. లోపల నుంచి గాలిలా దూసుకొచ్చిన ఆ పాప మెట్టు మీదకి దిగగానే ఏదో తగిలినట్టు ఆగిపోయింది. ఆ పాప చేసిన ఆర్తనాదం ఎవరి హృదయాన్నైనా కరిగించేలా ఉంది. దార్కా చేత్తో కన్ను మూసుకున్నాడు. ఈ లోపల నుంచి తులసి వచ్చింది. అప్పటికే పాప మోకాళ్ళ మీద నుంచి కిందకు కూలిపోయింది. గుండెని నొక్కిపట్టిన ఆ చిన్నారి చేతులు క్షణం పాటు అటు ఇటు కొట్టుకుని కొద్దిసేపటికి అచేతనమయ్యాయి. తులసి ఎంతలా నిర్వీర్యురాలయిందంటే ఆమె అసలు ఓ శిలలా మారిపోయిందా అనిపించింది. లోపలనున్న విద్యాపతి మనవరాలి ఆక్రందన విని బయటకొచ్చాడు. అందరూ చుట్టూ మూగారు. క్షణం తర్వాత చేతుల మీద శరీరాన్ని లోపలికి తీసుకెళ్లాడు. దార్కా కనిపించింది అక్కడ వరకే. ఆ తర్వాత 1 నిమిషానికి లోపల నుంచి రోదనలు వినిపించాయి. బయట గేటు దగ్గర గూర్ఖా కూడా లోపలికి పరిగెత్తాడు. వెళ్ళిపోవడానికి అదే మంచి అదును అయినా దార్కా వెళ్ళలేదు. అసలు అతడిలో చలనం లేదు. రక్తమంతా తోడేసినట్టు అతడి మొహం పాలిపోయింది. ఒంట్లో సత్తువ పోయినట్టు చేతులు వణుకుతున్నాయి. ఎప్పుడు తూలి పడతాడో తనకే తెలియనంతగా కదిలిపోతున్నాడు. అతడు తేరుకోవడానికి దాదాపు అరగంట పట్టింది. లోపల నుంచి పెద్ద ఎత్తున రోదనలు వినబడుతున్నాయి. ఒకటి తర్వాత ఒకటి కార్లు వస్తున్నాయి. దార్కా నెమ్మదిగా చెట్టు వెనుక వైపు దిగాడు. అతను ఎవరూ పట్టించుకోవడం లేదు. అయినా ఎవరైనా కనబడతారేమోనన్న భయంతో ఆగి ఉన్న కార్లని చాటు చేసుకుంటూ గేటు వరకు నడిచాడు. అక్కడ ఆగి వెనుదిరిగి చూశాడు. ఇంకా అక్కడే శూన్యంలోకి చూస్తూ నిలబడి ఉంది తులసి. గోడకు ఆనుకుని ఉండడం వల్ల ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. ఆమె దార్కాని కూడా గమనించలేదు. దార్కా నెమ్మదిగా అక్కడి నుంచి కదిలాడు. మనం ఎక్కడికి వెళుతున్నాం? కారులో వెళుతూ చాలాసేపటికి మాట్లాడింది తులసి. ఊరు అన్నాడు జయదేవ్. ఇలా అకస్మాత్తుగా చెప్పినందుకు తులసి ఆశ్చర్యపోతుందనుకున్నాడు. కానీ ఆమె దేనిని పట్టించుకోలేదు. వెనుక డిక్కీలో శారద కూతురు తాలూకు బట్టలు సర్దిపెట్టింది. ముందు 4 రోజుల పాటు తులసిని దూరంగా ఉంచాలని అనుకున్నారు. కానీ తులసి పాప మరణాన్ని చూసి షాక్ తినదు కాబట్టి ఇంకా కొంత ఎక్కువ కాలం అంటే 10-15 రోజుల పాటు ఆ పరిసరాల నుంచి దూరంగా ఉంటే బాగుంటుందన్న ఆలోచన జయదేవ్ వెలిబుచ్చాడు. శారద దానికి వెంటనే ఒప్పుకుంది. ఎందుకంటే ఆ లోపల వాళ్ళ నాన్నగారే ఎలాగో వస్తారు. అయితే జయదేవ్ ఆలోచన వేరు. పెళ్ళై ఫోన్లో చెప్పిన దాన్ని బట్టి కాశ్మీర అనే మానవాతీత శక్తి కానీ పెళ్ళై తాలూకు సైన్స్ కానీ తులసిని బాధ పెడుతుంది. దీని నుంచి తులసిని దూరంగా తీసుకెళ్ళాలి.
అదే అతని ఆశయం. అందుకే తాను ఎక్కడికి వెళుతున్నది రహస్యంగా అట్టే పెట్టాడు. శారదకు తప్ప ఇంకెవ్వరికీ తెలియనివ్వలేదు. విద్యాపతి మనవరాలి దహన సంస్కారానికి కూడా ఆగకుండా తీసుకొచ్చేశాడు. దాదాపు 12 గంటల డ్రైవ్ తర్వాత వైజాగ్ ప్రవేశించింది కారు. ఓ గంటసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత అతడు తులసి గదిలోకి ప్రవేశించాడు. కుర్చీలో కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఉంది తులసి. నౌ వాట్ డు యూ ఫీల్ బేబీ అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఆమె కళ్ళు గాజు గోళాల్లా భావరహితంగా ఉన్నాయి. హుషారుగా ఉండడానికి నీకు ఇంజెక్షన్ ఇస్తాను అంటూ ఆమె జవాబుకి ఎదురు చూడకుండా ఇంజెక్షన్ చేశాడు. 5 నిమిషాల్లో ఆమె పక్క మీద వాలిపోయింది. అతడు తన గదిలోకొచ్చాడు. అక్కడ కూర్చుని ఉంది ఓ డాక్టర్. ఆమెకు 45 ఏళ్లుంటాయి. తెల్లటి వెంట్రుక పాయలు మెరుపుతోనూ, కళ్ళు విజ్ఞానంతోనూ మెరిసిపోతున్నాయి. వెళ్ళండి డాక్టర్ అన్నాడు జయదేవ్. తులసికి సెడెంటివ్ని ఇచ్చాను. ఆమె లేచి వెళ్ళడానికి ఉద్యుక్తురాలైంది. జయదేవ్ అన్నాడు, ఏదీ వదిలిపెట్టవద్దు. జాగ్రత్తగా పరీక్ష చేయండి. డాక్టర్ తలూపి లోపలికి తులసి గదిలోకి వెళ్ళింది. ఆమె చేతిలో చిన్న కంప్యూటర్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైన్ ఉంది. ఇంకో చేతిలో మోటార్ డిటెక్టర్ ఉంది. తులసి మంచం పక్కనే నిలబడి ఆమె పేషెంట్ వైపు చూసింది. ముగ్ధంగా, మనోహరంగా నిద్రపోతున్న ఈ అమ్మాయి మానసిక ఘర్షణకి కారణాన్ని ప్రొఫెసర్ జయదేవ్ ఎంత లోతుగా ఆలోచిస్తున్నాడు. సైన్స్ 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 డామిట్ అనుకుంది. ఆమె నెమ్మదిగా వేళ్లతో తులసి చీర కుచ్చెళ్లను తప్పించింది. ఆ తర్వాత జాకెట్ని, బ్రాని. లేత సాయంత్రపు సూర్యకాంతి సముద్రం మీద నుంచి విశ్లేషణ చెంది శరీరం మీద పరావర్తనమవుతోంది. చాలామంది అమ్మాయిలు చీరల్లోనే బాగుంటారు. తులసి అలా కాదు. ఓ పాలరాయిని గుర్తు తెలియని గ్రీకు శిల్పకారులకు ఏళ్ల తరబడి నిద్రాహారాలు మాని చెక్కినట్టుంది. పాలిండ్లు, పిరమిడ్లు, మొనలు వడ్లై, కడుపు అలజడ్లై, నడుము వంపులు తెడ్లై, దానికి కటి అడ్డై, యవ్వనం శరీరపు అంగాంగాల్లో ఉబికిపోయింది. ఆ అందం డాక్టర్ని కళ్ళు తిప్పుకోకుండా చేస్తోంది. క్షణంలో తేరుకునే డాక్టర్ తన పనిలో నిమగ్నమైంది. తులసి వెంట్రుక చివరి నుంచి కాలి బొటన వ్రేలి వరకు క్షుణ్ణంగా పరీక్షించింది. ఈ లోపల జయదేవ్ తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. అతడు మద్రాసు వెళ్తుంటే తన కారు అతడికిచ్చి అతడి కారు తీసుకున్నాడు. తమ తాలూకు వస్తువులేవి తులసి దగ్గరలో ఉండటానికి వీల్లేకుండా జాగ్రత్త పడుతున్నాడు అతను. డాక్టర్ జయదేవ్ ఉన్న గదిలోకి వచ్చింది. ఏమైనా దొరికిందా? ఫోన్ పెట్టేస్తూ అడిగాడు. లేదు, అంతా పరీక్షించాను. చివరికి గాజులు, చెవిపోగులు కూడా చెక్ చేశాను. ఏ ఫారిన్ బాడీ ఆమెలో గాని, ఆమె ధరించిన ఆభరణాల్లో గానీ లేదు. జయదేవ్ సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. 11 సంవత్సరాల క్రితం ఒక తాయెత్తు ద్వారా తులసికి సంకేతాలు పంపాడు పెళ్ళై. ఈసారి అన్ని మార్గాలు ఇప్పటినుంచే మూసేస్తున్నాడు తను. జయదేవ్ ఇలా ఆలోచిస్తున్న సమయంలో అక్కడికి శారదకి ఫోన్ వచ్చింది. ఎవరు మీరు అని అడిగింది. తులసి క్రికెట్ టీం తాలూకు కోచ్ని. తులసి కావాలి అన్నాడు పెళ్ళై. తులసి ఊళ్ళో లేదు. పెళ్ళై ఉలిక్కిపడ్డాడు. లేదా అన్నాడు. ఏ ఊరు వెళ్ళింది? తెలీదు అన్నది శారద. సిలోన్ వెళ్ళి క్రికెట్ జట్టు ఎంపిక జరుగుతోంది. ఆమె అవసరం చాలా ఉంది. సారీ, తులసి క్రికెట్కి ఆడదు. ఫోన్ పెట్టేసింది శారద. తులసి గురించి ఏమీ మాట్లాడవద్దని ఆమెకు ప్రత్యేక సూచన ఇచ్చాడు జయదేవ్. ఫోన్ డిస్కనెక్ట్ అవడంతో పెళ్ళై కుర్చీ వెనక్కి జారబడ్డాడు. ఒక్క క్షణం మొహం గంభీరంగా ఉంది. సాలోచనగా చెయ్యి సాచి సిగరెట్ వెలిగించుకున్నాడు. ఇది ఫ్రెండ్స్, యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.